Today I am going to teach 6th class science subject lesson number 3, rain. Where does it come from? Ramya and Soumya were getting ready to go to school. Their mother advised them to keep an umbrella with them. Ramya asked her mother why the umbrella was needed as it was not raining. After looking at the sky, mother told them that it was likely to rain as it was cloudy and windy weather. They started to school wondering about how their mother was able to predict when it cloud rain. సో మనం చూస్తూనే ఉంటాం కదా, మనకు యాక్చువల్గా తెలియదు, కాకపోతే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, అరే ఇది వర్షం వచ్చేటట్లుంది, అంబ్రెల్లా తీసుకొని వెళ్ళండి అని చెప్పేసి. అలాగే ఇప్పుడు రమ్య అండ్ సౌమ్య వాళ్ళు స్కూల్కి వెళ్ళేటప్పుడు వాళ్ళ మదర్ కూడా వాళ్ళతో అదే విషయం చెప్పారు. సో వై డూ వి గెట్ రెయిన్స్? వేర్ డూ ద రెయిన్ కమ్ ఫ్రమ్? హౌ డిడ్ మదర్ నో దట్ ఇట్ వాస్ లైక్లీ టు రెయిన్? డూ ఆల్ ద క్లౌడ్స్ ఫార్మ్డ్ ఇన్ ద స్కై కాజ్ రెయిన్? ఇవన్నీ మనకి ఇప్పుడు క్వశ్చన్స్ అనేవి మన మైండ్లో వస్తుంటాయి. వై డూ వి గెట్ రెయిన్స్? మనకు ఎందుకు వర్షాలు అవసరం? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ మదర్ చెప్పినట్లే వర్షం వచ్చేది మనకు ముందే తెలుసా? క్లౌడ్స్ అన్నీ కూడా ఫామ్ అయ్యి అన్నిటి నుంచి వర్షం మనకు వస్తుందా అనేది ఇది క్వశ్చన్. సో లెట్ us discuss about these questions. Rain is a common phenomenon like air and sunlight in our daily life. We generally get more rains in rainy season. Our general observation is that if the sky is cloudy, then there is a possibility of rain. But clouds do not lead to rains every time. Sometimes we witness sudden rains. అయితే ఒక్కొక్కసారి మనకి ఏమవుతుంది అంటే సడన్లీగా క్లౌడ్ ఫామ్ అయిపోయి వర్షం వచ్చేస్తుంటుంది. అంటే ఇదేంటిది? కామన్ ఫినామినా, జనరల్ అనమాట. ఇది సన్లైట్ ఎట్లా ఉంటుందో మనకు డైలీ లైఫ్లో, ఎయిర్ ఎట్లుంటుందో అలాగే వర్షం కూడా కామన్. సో అన్ని టైంలో కూడా పాసిబిలిటీస్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వై డూ క్లౌడ్స్ కాజ్ రెయిన్? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ రెయిన్స్ అండ్ క్లౌడ్స్? వై డోంట్ ఆల్ క్లౌడ్స్ కాజ్ రెయిన్? టు అండర్స్టాండ్ అబౌట్ క్లౌడ్స్ అండ్ రెయిన్స్ we need to first know something about water. Okay, ఇవన్నీ క్వశ్చన్స్ కి మనకు ఆన్సర్ కావాలి అంటే we have to move next forms of water. All of us know that water is available in nature in 3 forms. మీరు ప్రీవియస్ క్లాస్ లో చదివే ఉంటారు, వాటర్ అనేది 3 ఫార్మ్స్ లో ఉంటుంది. ఒకటి సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాసెస్ స్టేట్. ఓకే, 3 స్టేట్స్. సాలిడ్ స్టేట్ మీన్స్ సాలిడ్ ఫార్మ్ ఆర్ సాలిడ్ స్టేట్ మీన్స్ we call solid form of water is ice. Snow occurs naturally. Snow అనేది న్యాచురల్గా అవుతుంది. మనము ఐస్ అనేది మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు, రెఫ్రిజిరేటర్లో మనం చూస్తూనే ఉంటాం కదా, అది సాలిడ్ ఫార్మ్ ఆఫ్ వాటర్. నెక్స్ట్ లిక్విడ్ ఫార్మ్. లిక్విడ్ ఫార్మ్ అంటే మనం డైలీ మనం డ్రింక్ చేసేది, మనం చూసేది వాటర్. ఓకే, వాటర్ ఫార్మ్ అనేది ఎట్లుంటుంది? లిక్విడ్ ఫార్మ్. If we heat ice, it will changes into water. Water in liquid form is present in oceans, seas, lakes, rivers and even underground. Underground అంటే భూమి లోపల. మనం ఇప్పుడు బోర్వెల్స్ అట్లా వేసి వాటర్ పైనకి వస్తున్నాయి కదా, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే బికాస్ ఆఫ్ ది అండర్గ్రౌండ్ వాటర్. నెక్స్ట్ gaseous state. What happens when water is heated? The gaseous form of water is water vapor which is present in the air around us. మన చుట్టూ ఉండే గాలిలో కూడా వాటర్ అనేది ఉంటుందన్నమాట. అది ఏ స్టేట్లో ఉంటుంది? గ్యాసియస్ ఫామ్, గ్యాసియస్ స్టేట్లో ఉంటుంది, గాలిలోనే ఉంటుందన్నమాట. దాన్ని వాటర్ వేపర్ అంటారు. అది మనకు కనబడదు. We know that when ice is heated, it converts into water, and if water is heated, it turns into water vapor. Similarly, when water vapor is cooled, we can get back water. If water is cooled, further we will get ice. ఇది మనకు అర్థం కావాలంటే ఇది ఒకసారి చెక్ చేసుకుందాం. ఐస్ని హీట్ చేసినప్పుడు వాటర్ అవుతుంది, వాటర్ని హీట్ చేసినప్పుడు వాటర్ వేపర్, వాటర్ వేపర్ కూల్ డౌన్ చేసినప్పుడు వాటర్ వస్తుంది, వాటర్ని కూల్ డౌన్ చేసినప్పుడు మళ్ళీ ఐస్ వస్తుంది. సో వీఆర్ గెట్టింగ్ 3 ఫార్మ్స్ ఆఫ్ వాటర్. వెన్ వీఆర్ heating the ice, we are getting water. When we are heating the
water, we are getting water vapor. When cooled water vapor, we are getting water. Then water cooled, we are getting ice. So we understand that these three forms of water are interchangeable. Interchangeable means ఒకదాంతో ఒకటి చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఐస్ నుంచి వాటర్, వాటర్ నుంచి వాటర్ వేపర్, ఇలాగా. ఎవాపరేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ క్లౌడ్స్. What happens to the water in the wet cloths when they are kept in sunlight? When we want to dry cloths quickly, we wave them about or keep them under a fan. ఓకే, మనం ఇప్పుడు ఈ ఫిగర్లో చూస్తున్నాం కదా, మనం ఓన్లీ సన్లైట్లో బట్టల్ని ఆరేసినప్పుడు మాత్రమే అవి డ్రై అవుతాయా, లేదా మనం వర్షాకాలంలో ఫర్ ఎగ్జాంపుల్ వర్షం పడినప్పుడు మనము ఇంట్లోనో లేకుంటే మన వరండాలోనో బట్టలని డ్రై పెడతాం, అప్పుడు కూడా అవి డ్రై అవుతాయి. అంటే గాలిలో ఉన్న మాయిశ్చర్, వాటర్ వేపర్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ది ఎయిర్. సో ఇన్ ద సేమ్ వే అండర్ ది సన్లైట్ అండ్ ఇన్ ది షాడో ఆల్సో we are drying our cloths. So where does this water go after drying up? If you heat water kept in a bowl by using a stove, you may notice water vapor coming from the bowl. Thus, when water is heated, it gets converted to vapor and mixes with the air. This is what happens to the water in wet cloths also. Okay. The process of water changing into water vapor is called evaporation. Evaporation means nothing. The process of water changing into water vapor. When we are boiling the water, when we are heating the water changing into water vapor. This process is known as evaporation. If water is gently heated, it will become warm. Some vapor is produced. If it is heated more, it started boiling. If we heat it further, it evaporates and converts completely into water vapor. We know that the amount of heat absorbed by water affects its evaporation. If water is heated more, it will evaporate faster. అంటే మనం ఎంత హీట్గా మనం ఎక్కువ చేసినప్పుడు ఆ వాటర్ ఎవాపరేషన్ రేషియో కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనం స్లోగా వాటర్ని బాయిల్ చేసినప్పుడు ఎవాపరేట్ రేట్స్ తక్కువగా ఉంటుంది. మనం బాయిల్ ఫాస్ట్గా చేసినప్పుడు ఎవాపరేషన్ రేట్ కూడా ఫాస్టర్గా ఉంటుంది. నెక్స్ట్, కండెన్సేషన్. ఇట్ ఈస్ అవర్ కామన్ ఎక్స్పీరియన్స్ దట్ ఆన్ కోల్డ్ వింటర్ మార్నింగ్ వెన్ వి స్పీక్ వి అబ్జర్వ్ స్మోక్ లైక్ వేపర్ కమింగ్ అవుట్ ఆఫ్ అవర్ మౌత్. ఓకే, ఇది అన్నీ మనకు తెలిసిన విషయమే, కాకపోతే మనము అంత డీప్గా ఇన్వాల్వ్మెంట్ అనేది చేయము. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఇన్ ద వింటర్ మార్నింగ్ మనం మార్నింగ్ లేవగానే క్లౌడీ ఉంటుంది. ఓకే, అప్పుడు మనం మాట్లాడినప్పుడు మన మౌత్లో నుంచి ఒక పొగ టైప్, స్మోక్ టైప్ ఒక కనిపిస్తుంటుంది క్లౌడ్. అది ఎందుకు ఫామ్ అవుతుంది అని అంటే, ఇన్ వింటర్ ద ఎయిర్ ఇన్ అవర్ అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ కూల్ as compared to the air coming out from our mouth. Water vapor present in the air coming out from our mouth gets cooled suddenly to form very tiny droplets. These tiny droplets concentrated in a limited area appear like smoke or a small cloud near our mouth. See in the picture. Okay, ఎందుకట్లా క్లౌడ్ ఫామ్ అయింది అని అంటే, మన బాడీ టెంపరేచరు, మన బయట ఉన్న వింటర్ సీజన్లో ఉన్న అట్మాస్ఫియర్లో ఉన్న టెంపరేచర్ అనేది కూల్గా ఉంటుంది కంపేర్ చేసినప్పుడు మన బాడీలోని టెంపరేచర్. సో ఇది సడన్గా మన మౌత్ నుంచి మనం మాట్లాడినప్పుడు ఈ హీట్ ఎయిర్ ఏదైతే ఉందో ఈ కూల్గా ఉన్న వెదర్లోకి రాగానే టిన్నీ డ్రాప్లెట్స్, వాటర్ డ్రాప్లెట్స్ అనేటివి ఫార్మేషన్ అవుతాయి అన్నమాట. అందుకే మనకి ఇట్లా క్లౌడ్స్ అనేది ఫార్మ్ అయినట్టుగా మనకు అగుపిస్తుంది. You might have observed that during morning in winter, some fog is formed and small dew drops appear on grass leaves of plants. Okay, చూడండి, లైక్ దిస్. మనం ఒక గ్రాస్ పైన ఈ చిన్న చిన్న వాటర్ డ్రాప్లెట్స్ అనేటివి కనిపిస్తుంటాయి. ఫ్రమ్ వేర్ ది వాటర్ ఈస్ కమింగ్ ఫ్రమ్,
అవి వాటర్ డ్రాప్లెట్స్ అనేటి ఈ ప్లాంట్స్ పైన ఇక్కడ నుంచి వచ్చినాయి. ఓకే, లెట్ us see this activity. Condensation. Take some water in a glass, add some piece of ice to it, observe for few minutes. ఓకే, ఒక గ్లాస్ లోపల ఐస్ వాటర్ లేదా ఐస్ క్యూబ్స్ వేసి కొంచెం సేపు అలాగే పెట్టండి. ఇక్కడ గ్లాస్ చుట్టుపక్కల సరౌండింగ్ ద గ్లాస్ కొన్ని వాటర్ డ్రాప్లెట్స్ అనేటి మనం చూడొచ్చు ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత. సో ఇట్లా ఎందుకు ఫార్మేషన్ అయింది గ్లాస్ చుట్టూ అంటే డ్యూ టు ది కండెన్సేషన్. బయట ఉన్న ఈ ఎన్విరాన్మెంట్లో ఉన్న టెంపరేచరు గ్లాస్ లోపల ఉన్న ఐస్ టెంపరేచరు ఈక్వల్గా ఉండదు. సో ఈ గ్లాస్ లోపల ఉన్న ఐస్ చాలా కూల్గా ఉంటుంది, బయట ఉన్న టెంపరేచర్ నార్మల్ టెంపరేచర్ ఉంటుంది. సో ఈ లో టెంపరేచర్ నుంచి గాలి ఈ హై టెంపరేచర్కి వచ్చినప్పుడు ఇవి రెండు ఒక దగ్గర మీట్ అయిపోయి ఇక్కడ ఏమైంది, డ్రాప్లెట్స్ అనేటివి ఫామ్ అయినాయి. ఈ ఎట్లా డ్రాప్లెట్స్ ఫామ్ అయినాయి అంటే ఈ టెంపరేచర్ ఏదైతే ఇక్కడ ఎక్కువ ఉంది ఇక్కడ తక్కువ ఉంది గ్లాస్ లోపల. సో ఈ బయట ఉన్న టెంపరేచర్లో ఉన్న ఎయిర్లో ఉన్న వేపర్ ఈ గ్లాస్కి తగలడం వల్ల ఈ కూల్నెస్ నుంచి ఈ వాటర్ డ్రాప్లెట్స్ అనేటి ఫార్మేషన్ అయినాయి. Ice cold water in the glass cools its surface. Air around the glass contains water vapor which is warmer than the surface of the glass. Due to the cold glass, air close to its surface will also become cooler. This changes the water vapor in the air around the surface of the glass into water and forms small droplets on the outer surface of glass. Have you ever observed in your daily life whether water vapor changes into water? List out them. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ చూస్తాము, మన ఇంటికి రిలేటివ్స్ ఎవరైనా వచ్చినప్పుడు మనం సమ్మర్లో కూల్ డ్రింక్స్ తెప్పించి కొంచెం ఒక టేబుల్ పైన పెట్టగానే కాసేపటికి దాని చుట్టూ బాటిల్ నుంచి వాటర్ డ్రాప్లెట్స్ అనేటి కరిగిపోయి వాటర్ లాగా బయటకు వచ్చేస్తుంటాయి. అదేంటిది అంటే కండెన్సేషన్. So the process of conversion of water vapor into water is called condensation. Okay, the process of water changing into water vapor is called evaporation. Water nunchi water vapor రావడం evaporation. Water vapor nunchi water రావడం condensation. This is the difference in between evaporation and condensation. Clouds and rain. Clouds and rain, we will discuss clouds and rain topic is in another video because this is becoming very lengthy. Okay, now I am closing this video. Okay, thank you for watching. Have a good day.